క్యాష్లెస్ అవ్వండి, రాయితీ పొందండి. ఇది కేంద్ర ప్రభుత్వ తాజా నినాదం. నగదు రహిత లావాదేవీల కోసం కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వరాలు ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ ద్వారా జరిపే లావాదేవీలకు కేంద్రం రాయితీలు ఇచ్చింది. క్యాష్లెస్ కంట్రీ నినాదం అందుకున్న కేంద్రం ఆ దిశగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలు జరిపే వారికి రాయితీలను ఇచ్చింది. పెద్ద నోట్లు రద్దు చేసి 4 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్రకటన చేశారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్లెస్ ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. క్యాష్లెస్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడానికి కొన్ని రాయితీలు ప్రకటించారు. కార్డులతో పెట్రోల్ ఉత్పత్తులు కొనేవారికి 0.75% రాయితీనిచ్చారు. సబర్బన్ రైళ్లలో సీజనల్ టికెట్లు కొనేవారికి 0.5% రాయితీ లభిస్తుంది. అలాగే ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్లు కొనేవారికి 10 లక్షల ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించారు. ఇదే నగదు ఇచ్చుకునేవారికి ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజీ ఉండదు. డిజిటల్ లావాదేవీల ద్వారా రైల్వేలో భోజనం, వసతి గదులు బుక్ చేసుకునేవారికి 5% రాయితీనిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపేవారికి 8%, సాధారణ బీమా పాలసీలకు 10% రాయితీని ఇస్తారు. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు డిజిటల్ పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇక క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే 2000 లోపు లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ రద్దు చేశారు. जो ऑनलाइन बुकिंग करेगा उसको टिकट के साथ साथ 10 लाख रुपए का एक्सीडेंट इंश्योरेंस क्लेम मिलेगा. जो कैश में पेमेंट करेगा उसको नहीं मिलेगा. जो डिजिटल मोड से पेमेंट करेगा उसको ये इंश्योरेंस कवर मिलेगा. ऑनलाइन पेमेंट करते हैं अगर डिजिटल मोड से तो उनको 10% डिस्काउंट मिलेगा जनरल इंश्योरेंस कंपनीज के केस में और 8% डिस्काउंट मिलेगा लाइफ इंश्योरेंस के केस में. ప్రజలను డిజిటల్ చెల్లింపులు జరిపేలా ప్రోత్సహించడానికి 10,000 జనాభా దాటిన ప్రతి గ్రామానికి 2 స్వైపింగ్ మిషన్లు ఉచితంగా ఇస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డులో ఉన్న వారికి నాబార్డ్ ద్వారా రూపే కార్డులను ఇస్తారు. పీఓఎస్ యంత్రాలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ పీవీఎస్లు వినియోగించేవారి వద్ద నెలవారీ రుసుము 100 రూపాయలు తీసుకురాదని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. చిన్న తరహా వ్యాపారాలకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.